హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ సింపుల్ యాప్. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సింపుల్ పే లేటర్ అని కొడితే మీకు ఈ యాప్ కనిపిస్తుంది. సో దీన్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయండి. సో ఈ యాప్ ఫీచర్స్ ఏంటి, అసలు ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, పే విత్ వన్ ట్యాప్. సో మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు విత్ జస్ట్ ఒక వన్ క్లిక్ తోటి మనకు అప్రూవ్ అయిపోతుంది, పేమెంట్ అయిపోతుంది. అండ్ దీంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ ప్రాక్టో కానీ, జొమాటో కానీ, తర్వాత బిగ్ బాస్కెట్ కానీ, డెన్జో కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకు వెండర్స్ అనమాట. సో వీటన్నిటిలో కూడా మనం పే చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద చూడండి, మనకు ఒకవేళ బిల్ రిమైండర్స్ కావాలి అనుకుంటే ఈ కింద దీన్ని ఎనేబుల్ చేస్తే మనకు వాట్సాప్లో వస్తాయి అన్నమాట బిల్ రిమైండర్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ నేను గెట్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. సో నా మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా నేను దీన్ని వెరిఫై చేసుకుంటాను. చూడండి, ఇది వెరిఫై అయిపోయింది. అండ్ నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. అండ్ ఇక్కడ చూడండి, పైన అవైలబుల్ లిమిట్ 1300 ఉంది. అండ్ స్పెంట్ టిల్ నౌ అనేది 2658 ఉంది. సో ఈ రెండు చూసుకుంటే మీరు 2600 ప్లస్ 1300, సో 3000 ప్లస్ 4000. సో వీళ్ళు ఫస్ట్ మీకు 2000 రూపీస్ క్రెడిట్ ఇస్తారనమాట. అంటే 2000 రూపీస్ మీకు 2000 రూపీస్ వరకు మీకు అప్పిస్తారు. మీరు ఏ యాప్లో అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. యూస్ చేసుకున్న తర్వాత 15 డేస్కి మీకు బిల్ జనరేట్ అవుద్ది. ఒకవేళ మీరు 5th తీసుకున్నారనుకోండి, 5th నుంచి 15th లోపు మీరు ఎంతైతే స్పెండ్ చేస్తారో ఆ 2000 లిమిట్ వరకు మీరు స్పెండ్ చేసుకోవచ్చు. స్పెండ్ చేసుకున్న తర్వాత మీకు ఆ బిల్ వస్తుంది. మీరు ఆ బిల్ పే చేయాలి. అండ్ తర్వాత సెకండ్ బిల్ ఏంటి అంటే 15th నుంచి 30th మధ్యలో ఏదైతే స్పెండ్ చేశారో అది మీకు 30thకి వస్తుంది బిల్లు. అప్పుడు ఆ బిల్ పే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైతే బిల్ మిస్ అయితే పే చేయలేకపోయారో అప్పుడు మీకు 250 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ మాత్రం ఫైన్ పడుతుందన్నమాట. సో మీరు ఈ క్రెడిట్ లిమిట్ అనేది ఎందుకు యూస్ చేసుకోవాలి మరి అనుకుంటే, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మీరు బిల్స్ ఆటోమేటిక్గా పే చేయాలన్నా, లేదా ఏదైనా ఆఫర్స్ ఉన్నాయి కూడా, వీటికి కొంచెం ఆఫర్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఒక్కొక్క దాంట్లో 20% క్యాష్ బ్యాక్, 10% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, జొమాటో ఉంది, బిగ్ బాస్కెట్ ఉంది, తర్వాత బాక్స్ 8 ఉంది, ఫ్రెష్ మెనూ ఉంది. సో ఇలా అన్నిటికీ కూడా మనకు ఈ ఆప్షన్ ఉంటుందన్నమాట పే చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి, కిందంతా కూడా నా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి దీంట్లో. నేను ఎన్ని ట్రాన్సాక్షన్ చేశానో ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ మీకు బిల్ జనరేట్ అయిన వెంటనే 15 డేస్లో మీరు ఆ బిల్ పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక కొత్త ఆప్షన్ ఏంటి అంటే, మనం ఈ బిల్స్ కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, బ్రాడ్బ్యాండ్, తర్వాత గ్యాస్ సిలిండర్, వాటర్, పైప్డ్ గ్యాస్, తర్వాత ల్యాండ్ లైన్, డేటా కార్డ్ బిల్స్. సో ఇవన్నీ కూడా మనం బిల్స్ పే చేసుకోవచ్చు. అండ్ ఆటో పే కూడా చేసుకోవచ్చు. ఆటో పే అంటే మీరు ఒక్కసారి ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ మీకు ఒక బిల్ రాగానే, సపోజ్ మీకు ఒక కరెంట్ బిల్ ఉందనుకోండి, మీరు దాన్ని యాడ్ చేయగానే ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ రాగానే ఆటోమేటిక్గా ఇదే కట్ చేసుకుంటుంది అండ్ ఇదే పే చేస్తుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే 15 డేస్ తర్వాత మీ సింపుల్ క్రెడిట్స్ యూస్ చేసుకొని మీరు బిల్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు క్రెడిట్ లిమిట్ ఎంత ఎక్కువగా యూస్ చేస్తున్న కొద్దీ మీకు అంత క్రెడిట్ లిమిట్ పెరుగుతూ ఉంది. సో స్టార్టింగ్లో 2000 ఇచ్చారు. అండ్ ఇప్పుడు నాది మీరు చూసుకుంటే 4000 రూపీస్ ఉంది. ఎందుకంటే నేను స్పెండ్ చేసి కరెక్ట్ టైంలో కూడా బిల్ పే చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా 4000 క్రెడిట్ లిమిట్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇలా మనం ఈ సింపుల్ యాప్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.